ఫస్ట్ బుక్ ఇది ప్రాజెక్ట్ ఫిలిప్ బుక్ 1 అని ఉంది కదా. సో దీన్ని మనం ఈరోజు ఫిలప్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఇది మనం చిన్న ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేస్తాం. కానీ బాబు రెండే ఉన్నాయి, ఓకేనా? బుక్లెట్ 1 బుక్లెట్ 2 మీరు ఫిలప్ చేస్తారు. మళ్ళీ 4 months కి మళ్ళీ బుక్లెట్ 1 బుక్లెట్ 3 బుక్లెట్ 4 ఇస్తారు. ఆ విధంగా మనకి టోటల్గా 1 year లో మొత్తం 8 books మనం ఫిలప్ చేస్తాం. 8 books ఫిలప్ చేసిన తర్వాత వాళ్ళు మనకి గ్రాండ్గా సిటీహెచ్ సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. ఏమిస్తారు? సిటీహెచ్ సర్టిఫికేట్ ఇస్తారు, ఓకేనా? ఆ సర్టిఫికేట్కి మీరు అర్హులు అవ్వాలంటే ఇది మీరు ఫిలప్ చేయాలి. కాబట్టి మీరు అన్ని పాదాలు కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజరక్షకమైన యేసయ్య ప్రభువా, నీ యొక్క మహాగొప్ప సుత దయచేత ప్రేమ చేత మా యొక్క స్పెషల్ యూత్ మీటింగ్లో ఈ యొక్క మొదటి సెషన్ మేము ప్రారంభిస్తా ఉన్నాం. మా చర్చి క్రమం ప్రభావ మేము ఎంతో మందిని ఆహ్వానిస్తాం. మీ చిత్తంలో ఉన్న వాళ్ళే వస్తారు ప్రభువైనా. వాళ్ళ యొక్క మీకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉందని మేము నమ్ముతా ఉన్నాం. ఆ ప్రణాళికను మీరు నెరవేర్చబోతున్నారని నమ్ముతాము ప్రభువైనా. ఈ యొక్క మీటింగ్లో చేరవచ్చిన బిడ్డలందరికీ ప్రార్థిస్తా ఉన్నాము. ఆయన నిశ్చయంగా నీకు జవాబు ఇచ్చి ఆదుకుంటాడు. ఆయన నీ పరిస్థితులను కాకుండా నిన్ను ఒక వ్యక్తిగా ఆదరిస్తాడు. బైబిల్ పాఠం మార్కు 10వ అధ్యాయం 46 నుంచి 52 వచనాలు, లూకా 18వ అధ్యాయం 43వ వచనం, మార్కు 10 46 నుంచి 52 వరకు. 46 వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయును గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. 47 ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టాను. 48 ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి. కానీ వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. 49 అప్పుడు యేసు నిలచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వానిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పేది. 50 అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. 51 యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. 52 అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. 43 వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించాడు. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. ఇక్కడ ప్రార్థన రాయకుండా గ్యాప్ ఇచ్చాడు. అక్కడ ఏం చేయాలంటే నువ్వు ప్రార్థన రాసుకోవాలి. ఇది ఎలా? నీ ప్రార్థన నువ్వు రాసుకోవాలి. ఓకే, మంచిది. మూడో పాఠం వచ్చారా? మూడో పాఠం దగ్గరికి వచ్చారా? ఓకే, మూడో పాఠం మౌనిక చదువుతామా? రైట్, జాగ్రత్తగా చూడాలి. మనకు జీవజలం ఇచ్చే దేవుడు. ఈ ప్రపంచంలో జీవించే ప్రతి జీవికి నీరు ప్రాణాధారం. నీరు శుభ్రతకు, పవిత్రతకు సాదృశ్యం. మన అనుదిన జీవితంలో మనం ఎక్కువగా ఉపయోగించేది నీరు. మన దాహం తీర్చుకొనుటకు కూడా నీరు అతి ప్రాముఖ్యం. బైబిల్లో ఈ జీవజలం గురించి ప్రస్తావించబడింది. ఇది మనుషుల్లో ఆత్మీయ దాహాన్ని తీర్చుతుంది. నీవు ఈ జీవజలాన్ని గురించి తెలుసుకొనగోరుచున్నావా? యేసు ప్రభువు సమరయ స్త్రీకి జీవజలం గురించి బోధించాడు. యూదుల మధ్య సాంగత్యం లేదు. యేసు ప్రభువు యూదుడు. ఆయన మనుషులందరికీ జీవజలం ఇచ్చేవాడు కాబట్టి ఆయన మనుషుల మధ్య ఉన్న విభేదాలు పట్టించుకోడు. జీవజలంతో తృప్తి పొందిన ఈ సమరయ స్త్రీ తమ గ్రామస్తులందరికీ సాక్ష్యం చెప్పింది.
బైబిల్ పాఠము యోహాను 4:4-30, 39 నుంచి 42. 4. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను కనుక. 5. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకార్ అనే ఒక ఊరికి వచ్చాను. 6. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. 7. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. 8. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. 9. ఆ సమరయ స్త్రీ, యూదుడెవడైనా నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. 10. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమునిచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము నీకు ఎలాగూ నీకు దొరుకును. 12. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. 13. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొను. 14. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. 15. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పు కొనుకుంటున్నట్లును చేదుకొనుటకింత దూరం రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా. 16. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. 17. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పుట మాట సరియే. 18. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. 19. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. 20. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు అని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా నేను. 21. అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. 22. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు, రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. 23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. 24. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలననెను. 25. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయి వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా. 26. యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. 27. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమి కావాలని ఆయనను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడనూ అడగలేదు. 28. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి. 29. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. 30. వారు ఈ ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. 39.
నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. 40. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తన యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. 41. ఆయన మాటలు విన్నందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక 42 మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. ఎక్కువ వచనాలు ఉన్నాయి కదా, ఆయన చాలా క్లియర్గా మౌనిక సిస్టర్ చదివారు. దయచేసి నాకు సహాయం చేయండి. మీరు కూడా నాతో కలిసి చదివేసి సరిపోతుంది. మీరిచ్చే జీవజలమును అనుభవపూర్వకంగా నా జీవితంలో స్వీకరించుటకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, తర్వాత చూడండి, మనం వెంటనే 4th చాప్టర్నే స్టార్ట్ చేద్దాం. ఓకే, గుర్తుపెట్టుకున్నామా? ఇది మనం ఒక పద్ధతిగా చేస్తే 1 గంట అయిపోతుంది. ఓకే, కాబట్టి మీరు ఈ ప్రాసెస్కి మీరు అలవాటు పడాలని నేను మీటింగ్లో పెట్టాను ఈ వర్క్ని. సో ఇప్పుడు మనం 11:30 అయింది కదా, ఒక 10 minutes మనం టీ బ్రేక్ తీసుకుందాం. టీ బ్రేక్ తర్వాత వెంటనే మనం 4th చాప్టర్ స్టార్ట్ చేద్దాం. నా రిక్వెస్ట్ రైట్, సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం టీ బ్రేక్ వెళ్దాం. కళ్ళు మూసుకోండి అందరూ. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్య, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా, మొదటి పుస్తకం దేవునితో సంబంధం కలిగి ఉండేటట్లు అనేటువంటి ఈ పుస్తకాన్ని నాయన యేసయ్య ప్రభా, ప్రారంభం నుంచి మూడు పాఠాలు ప్రభా నాయన మేము నేర్చుకొని వాటికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా రాసాము. మరి చిన్న బ్రేక్ తీసుకొని 4-5 పాఠాలు కూడా మేము రాయాలని ఆశపడతా ఉన్నాం. మాకు జ్ఞానం దయచేయండి, తెలివి దయచేయండి. మీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నింపమని కోరుతున్నాం. నాయన యేసయ్య ప్రభా, మరి దీంట్లో 5 పాఠాలు ఉంటాయి. 5 పాఠాలు గంట లోపల అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇక మనం మొదటి పాఠం ముగించుకొని 2వ పాఠం దగ్గరికి వచ్చాం. 2వ పాఠం శృతి చదివారు. సో ఇప్పుడు మనం ఈ 2వ పాఠం గురించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు రాస్తున్నారు అన్నమాట. 2వ పాఠం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాస్తున్నారు. ఇప్పుడు నేను క్వశ్చన్ అండ్ క్వశ్చన్స్ చదువుతాను, ఆన్సర్స్ నేను మరియు మీరు కలిపి మనం చూద్దాం. ఆ తర్వాత నేనేమంటున్నానంటే, నేను ఆన్సర్ చదివేటప్పుడు ఎగ్జాక్ట్గా నేను చెప్పింది మక్కి దించాల్సిన అవసరం లేదు. ఆ సందర్భాన్ని బట్టి మీకు ఎలా అనిపిస్తే అలా రాయొచ్చు. మాకేం అనిపించట్లేదు అనుకుంటే అప్పుడు నేను చెప్పిందే రాయండి. ఓకేనా? ప్రశ్నోత్తరాలు 12వ పేజీలో ఉన్నాం. యేసు ఆ త్రోవను రానయ్యున్నాడని విని వృద్ధి Our day.
విశ్వాసం ఉంచుట, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. బైబిల్ పాఠము యోహాను సువార్త 3:1-10 వరకు, 16-18 వచనాలు మరియు 36 వచనం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమును ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి దానికి ఇష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని. అందుకు నికోదేము, ఈ సంగతి ఎలాగ సాధ్యములని ఆయన అడగగా, యేసు ఇట్లా నేను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి వీటిని ఎరుగవా? దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడింది. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఆమేన్. సహాయం చేయండి. సో ఇప్పుడు మనం 5వ పాఠం దగ్గరికి వచ్చాం. 5వ పాఠం, మన కొరకు ప్రణాళిక కలిగిన దేవుడు. మన కొరకు ప్రణాళిక కలిగిన దేవుడు. మన సండేస్ మన యూత్ మీటింగ్కి టీచర్గా ఉన్నటువంటి అక్క రజనక్క, రండి అక్క, చదువుతారండి. మన కొరకు ప్రణాళిక దగ్గరికి రండి. మన కొరకు ప్రణాళిక కలిగిన దేవుడు. దేవుని గురించిన జ్ఞానము. మనము దేవుని గురించి ఆలోచించినప్పుడు మనలో ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న వేధిస్తుంది: దేవుడు ఎవరు? మనకందరికీ బాగా తెలిసిన సత్యం ఏమంటే ఈ విశ్వంలో సమస్తం సృష్టించబడింది దేవుడు ఒక్కడే అన్న విషయం కూడా మనకు బాగా తెలుసు. దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎవరై ఉంటాడు అని నీవు ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు సర్వాంతర్యామి అని మనం ఏకీభవిస్తున్నామా? ఒకే సమయంలో అన్ని స్థలాల్లో ఉండే వారిని సర్వాంతర్యామి అంటారు. దేవుడు సర్వశక్తిమంతుడు అని మనం సులభంగా అంగీకరించగలం. దేవుడు సర్వాన్ని సృజించిన వాడై ఉండాలి. దేవుడు సమస్తానికి ఆధారభూతుడు. దేవుడు సృష్టి యావత్తును మరలా ఉనికి లేకుండా చేయగల శక్తిమంతుడు. దేవుడు శరీరధారి అయినప్పటికీ ఆయన గుణలక్షణాలతో పాటు సర్వశక్తిమంతుడై ఉండాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు శరీరధారి అయినప్పటికీ ఆయన మరణాన్ని జయించే శక్తి ఉంటుంది. దేవుడు అందరినీ ప్రేమించగలిగిన వాడే పరిశుద్ధుడై ఉండాలి. ఆయన పాపులను నాశనం చేయడు. ఎందుచేతనగా లోకంలో ఎవరూ కూడా పరిశుద్ధులు లేక నీతిమంతులు కాదు. కనుక దేవుడు పాపులను సైతం ప్రేమించి వారిని రక్షించాలి. దేవుని యొద్దకు వంతెన. క్రింది పటంలో చదవండి.
ఈ క్రింది పటంలో సంక్షిప్త వాక్యం follow అవ్వండి. యేసుక్రీస్తు దేవుని యొద్దకు మార్గమని గ్రహించెదరు. దేవునికి మానవునికి మధ్య అగాధం. ఈ మనిషి చేసిన పాపం ద్వారా వచ్చింది. ఇది నిత్య నరకానికి నడిపిస్తుంది. యేసుక్రీస్తు మధ్యవర్తి ఉన్నాడు. ఎందుచేతనంటే ఆయన సంపూర్ణంగా దేవుడై ఉన్నాడు మరియు సంపూర్ణ మానవుడై ఉన్నాడు. ఆయన దేవుడు కనుక పాపం చేయలేదు. ఆయన నరుడు కనుక దేవుడు కోరే పవిత్ర రక్తంను అర్పించగలిగాడు. కాబట్టి ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా మోక్షానికి మార్గం సరళం చేశాడు. మానవుడు పాపం ద్వారా అగాధము. రోమా 3:23, 6:23. వినుట విశ్వాసము, భక్తి, పుణ్యము, జ్ఞానము. అందరూ పాపం చేసిన వారు. పాప ఫలితం మరణం యొక్క అంతం నరకము. దేవుడు పాపం లేని పరిశుద్ధుడు. యోహాను 5:24. నిత్య జీవం గలవాడు. మరణం నుండి దాటాడు. తీర్పులోనికి రాడు. ఈ వార్తను విని విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి పాప విముక్తి మరియు పరలోక భాగ్యం లభిస్తుంది. వారు నిత్య జీవం గలవారు. మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నారు. వారికి ఏ శిక్షా విధియు తీర్పు లేదు. యోహాను 14:6. యేసు నేనే మార్గము సత్యమును జీవమును. నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు రారు. 1 తిమోతి 2:5. దేవుడు అక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన ప్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. గ్రీసు దేశమందు ఏదెన్సు పట్టణంలోని ప్రజలు దేవతా విగ్రహాలను పూజించేవారు. ఏదెన్సు పట్టణంలో మనిషిని కనుగొనడం కంటే దేవుళ్ళని కనుగొనడం సులువు అనే సామెత ఉంది. ఈ విధంగా వారికి తెలిసిన విగ్రహాలకే కాకుండా దేవుడు అని వ్రాయబడిన బలిపీఠాన్ని కూడా వారు పూజించారు. వారికి భూమి ఆకాశాల సృష్టికర్త అయిన సత్యదేవుడు ఎవరో వారికి తెలియదు. ఈ రోజుల్లో కూడా చాలామంది నిజమైన సత్యదేవుణ్ణి ఎరుగని ఆనాటి ఏదెన్సు పట్టణ ప్రజల వలె ఉన్నారు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ప్రతి వారి పట్ల గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. కాబట్టి మనుషులు దేవుని ప్రణాళికను తెలుసుకొని నిజమైన సజీవుడైన దేవుణ్ణి ఆరాధించాలి. ఈ పాఠం కూడా అటువంటి దేవుని గురించి, ఆయన ప్రణాళికను గురించి తెలియజేస్తుంది. బైబిల్ పాఠము అపొస్తలుల కార్యములు 17:22-31. పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏదెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. 23. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడిన దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేవుని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్నే నేను మీకు ప్రచురపరచుచున్నాను. 24. జగత్తును అందరూ సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. 25. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. 26. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. 27. వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచును. 28. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. 29. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. 30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. 31. ఎందుకనగా తాను నియమించిన మనిషిని. ఓకే, అంటే నిజంగా కెమెరాలు కాదు, నలుగురు వ్యక్తుల్ని పెడతారు. వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు చూస్తున్నారని నీకు తెలిసిన కాడ నుంచి నీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి బాగా బాధపడుతూ ఉంటావు. దేవుడు పరిశుద్ధుడు. కింద ఏం చూసాము? దేవుడు పరిశుద్ధుడు అంటే దేవుడు ప్రేమ పరిశుద్ధమైనదే, దేవుడు పరిశుద్ధుడే. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే మనసులో ఏం ఆ ఫీలింగ్ తగలట్లా. అదే వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు అనగానే వెంటనే మనసులో ఏం తగులుతుంది? ఏదో ఒక గట్టిగా ఏదో నొప్పి పుడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా.
మనల్ని ప్రేమిస్తున్నాడా? ఎట్ట ప్రేమిస్తున్నాడు? ఎట్ట ప్రేమిస్తుంది? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఏమైంది? దేవుడు ప్రేమిస్తున్నాడా? దేవుడు ఎట్ట ప్రేమిస్తాడు? అర్థమైందా? అంటే ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మనకి పవిత్రత, అపవిత్రత అనేది కనిపిస్తుంది. అర్థమైందా? ఏం కనిపిస్తుందమ్మా? పవిత్రత, అపవిత్రత. ఓకే, వాడు నీ గర్ల్ ఫ్రెండ్ అనగానే నువ్వు కొద్దిగా సంతోషపడతావు, కానీ అందరికీ చెప్పుకోలేవు. నేను యేసుప్రభు నన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు ఎవరికి చెప్పగలవు? ఎవరికైనా చెప్పగలవు. ఎందుకని చెప్పగలవు? ఆ ప్రేమలో ఏముంది? పవిత్రత ఉంది, పవిత్రత ఉంది. అది మరి ఈ ప్రేమలో ఏముంది? చెప్పు సైని. అపవిత్రత. ఇంకా మనం లాస్ట్కి వచ్చేసాం. ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు ఉన్నాయి చూడండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది స్త్రీతో, ఇది నిజమా? పండు తినేసి ఏం చేసింది? అతను కూడా తీసుకెళ్ళి తిను సబ్స్క్రైబర్స్ నా బెరగాలి, తిను అంటుంది. మన భాషలో చెప్తున్నా మీ కోరికే. ఏమన్నారు ఇక్కడ? అప్పుడు అపవాది చెప్పినట్టుగానే వాళ్ళిద్దరు కన్నులు తెరవబడిన వారు తాము దిగంబరులు అని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచడములు చేసుకుంటే చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొని ఉండెను. అప్పుడు ఏమైందంట? దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావా నేను? అందుకు అతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాక్కుంటేనే నేను. అందుకని నీవు దిగంబరి అని నీకు తెలిపిన వాడేవాడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములను తింటివా అని అడిగాను. ఇక్కడ పాప విముక్తి గురించి చదువుదాం. నీ వ్యక్తిగత విశ్వాస ఫలితము. వ్యక్తిగతం అన్నప్పుడు మన వ్యక్తిగత లైఫ్ గురించి మనం కొద్దిగా ప్లాన్ చేసుకుంటూ ఆలోచించుకుంటూ ఉండాలి. రోమిలకు రాసిన పత్రిక 10:13 చూడాలా? ఈ బుక్ రాసేవాళ్ళు జాగ్రత్తగా చూడాలమ్మా. రోమా 10:13 ఎందుకనగా ప్రభు నామముగా వారెట్లు విందురు. కాబట్టి విశ్వాసం కలగాలంటే వాక్యం ప్రకటింపబడాలి. ఆ వాక్యం ప్రకటించడానికి ఎవరు ఉండాలి? ప్రకటించే వాళ్ళు ఉండాలి. అంతే కదా? రోమా 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది? వినటం వలన కలుగుతుంది. దేన్ని వింటే? ఏం వింటే కలుగుతుంది? క్రీస్తుని కూర్చున్నటువంటి మాట వింటే విశ్వాసం కలుగుతుంది, సొంత మాటలు కాదు. ఇక్కడ మనం ఒక లాస్ట్లో ఒక రెండు రాయాల్సి ఉన్నాం కాబట్టి చూడండి. విశ్వాసం అనగానేమి, దాన్ని ఏ విధంగా పొందగలం? విశ్వాసం అనగానేమి, దాన్ని ఏ విధంగా పొందగలం? దేవుని మాట వినుటయే విశ్వాసము, దానిని వాక్యం నమ్ముట వలన పొందగలము. విశ్వాసం అంటే దానికి ఆన్సర్ ఏంటి? దేవుని మాట వినుటయే విశ్వాసము, వాక్యం నమ్ముట వలన దాన్ని పొందగలము. లేదా విశ్వాసమును వాక్యము నమ్ముట వలన పొందగలము. దేవుని మాట వినుటయే విశ్వాసము. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఏ విధంగా విశ్వసించాలి? దేవుని దగ్గరికి వచ్చేవాడు ఏ విధంగా విశ్వసించాలి? చెప్పండి. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఏ విధంగా విశ్వసించాలి? తన్ను వెదుకు వారికి ఫలము చేయువాడని విశ్వసించాలి. తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని విశ్వసించాలి. రైట్. తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని విశ్వసించాలి. ఏమైంది? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడని నేనే అని సర్వాధికారియు దేవుడు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ప్రకటన 1:8. ప్రకటన 22:7 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనవాడు ధన్యుడు. ప్రకటన 22:12
ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. పేజీ తిప్పండి. ఇప్పుడు అక్కడ 4 పాయింట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు చూసినటువంటి దాంట్లో 4 నేనేం రాశానంటే జీతం ఇచ్చువాడు అని రాశాను. అది రైట్ అయితే రాయండి, జీతం ఇచ్చువాడు. ఇంకా లాస్ట్కి వస్తా ఉన్నాం. రోమా 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. 4వ ప్రశ్న, దేవుడు తన ప్రేమను మన ఎడల ఎట్లు బయలుపరిచెనో బహుమతిగా దేవుడు మానవ జాతికి అనుగ్రహించాడు. యేసు జన్మించినప్పుడు కూడా దేవదూతలు రక్షకుడు పుట్టాడని పలికారు. బైబిల్ గ్రంథంలోని వాక్య భాగము కూడా రక్షణ గురించి ప్రస్తావిస్తూ ఒక్క యేసుక్రీస్తు నామం వల్లనే రక్షణ కలుగుతుందని వ్రాయబడింది. అపోస్తలుల కార్యం 4:12. మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామం వల్లనే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామంను రక్షణ పొందలేము అనేను. యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. 1 కొరింథీ 15:3-4. లాస్ట్ది, ఇది వ్యక్తిగతమైన నిర్ణయము. ఈ నిర్ణయము తీసుకొనదలిచిన వారు దేవుని సహవాసమందును ప్రార్థనలోను వాక్యమందును ఎడతెగక ఉండవలెను. ఆయన యేసు నిన్ను ఏమాత్రమును విడువడు, నిన్ను ఎన్నడూ ఎడబాయడు. ఆయన యేసు ప్రభు మరలా వస్తాడు. యోహాను సువార్త 14:3, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురు. అపోస్తలుల కార్యం 16:31. లాస్ట్ పేజీ, మానవాళి రక్షణ కొరకు దేవుని ప్రణాళిక. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరమే. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. యోహాను సువార్త 3:16-17. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి వాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 5:24. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీ శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను. ఆదికాండం 3:14-15. ఆమె మరి ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపము నుండి ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపల నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనేను. మత్తయి 1:21. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరూ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణంలోని రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకా 2:10-11. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్య, నీ పాదాలకు వందనాలు. మీ యొక్క మహా గొప్ప కృప వలన, దయ వలన ఈ మొదటి పుస్తకాన్ని మేము పూర్తి చేయడానికి మీరు చూపిన కృపకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రెండవ పుస్తకాన్ని మేము ప్రారంభించుకునబోతూ ఉండగా మీ యొక్క దయా కృప హస్తంను మా పనమును అందించవలసిన కోరుతూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి ఆ పుస్తకాలన్నీ కలెక్ట్ చేయండి అమ్మా అందరూ. ధనుష్ కలెక్ట్ చేయమ్మా, బుక్స్ అందరి దగ్గర కలెక్ట్ చేయి. బుక్స్ మీద పేరు రాయండి, ప్రాబ్లం లేదు.
పేరు రాయండి అందరూ. అందరూ ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేశారా లేదా? ఓకేనా? ఓకేనా? చిన్న గేమ్ ఆడుకుందాం. ఓకే, చిన్న బైబిల్ గేమ్. తెలిసిన వాళ్ళకి ఒక చిన్న చాక్లెట్. సరే, ముందు నేను ఫెయిత్ అని చూపిస్తాను. మీ అందరికి తెలుసు ఇది గేమ్ కదా? తెలుసా? తెలీదా? సరే, బైబిల్ గేమ్, చిన్న చిన్న బైబిల్ గేమ్, యూత్ గేమ్ అన్నమాట. ఇది ఫెయిత్ అన్నప్పుడు ఇట్లా రండి. ఎలాగా? ఫెయిత్ అన్నప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు గుర్తున్నాయా? మళ్ళీ ఒకసారి చెప్పనా? ఫెయిత్ అన్నప్పుడు ఎలా అనాలి? అలా అనాలి. ఇంకా సాల్వేషన్ అన్నప్పుడు ఇలా అనండి. రెజరెక్షన్ అన్నప్పుడు ఇలా అనండి. నేను ఎక్కడ పెడితే అక్కడ నేమ్స్. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ రెడీ? అందరు రెడీయేనా? ఒకసారి అందరు లేచి నుంచోండి. అందరు లేచి నుంచోండి. ఫస్ట్ తప్పు చేశారా? ఫెయిత్, సాల్వేషన్, రిజరెక్షన్. వంగట్లేదు. ఫెయిత్, సాల్వేషన్, రిజరెక్షన్, సాల్వేషన్, కూర్చోండి. సాల్వేషన్, resurrection, salvation, resurrection, faith, salvation, resurrection, faith, salvation, resurrection, salvation, faith, resurrection, salvation, faith, salvation, resurrection, faith, salvation, resurrection, faith, salvation, resurrection, faith, salvation, resurrection, salvation, salvation, faith, salvation, resurrection, salvation, faith, Madhvi outain resurrection, faith, salvation, faith, salvation, faith, salvation, faith, salvation, faith, salvation, resurrection, salvation, faith, salvation, resurrection, faith, salvation, resurrection, faith, salvation, team and girls team, okay? గర్ల్స్ నుంచి ఒకళ్ళు వచ్చి ఇక్కడ యాక్ట్ చేస్తున్నప్పుడు బాయ్స్ చెప్పగలగాలి విత్ ఇన్ సెకండ్స్ టైం లోపు. ఇదే
So let's keep the time, okay? సిస్టర్ ఫస్ట్ నాకు చెప్పండి, నేను చేసుకుంటాను తర్వాత ఈ పాయింట్ ఎవరు కనిపెడితే వాళ్ళకి ఈ పాయింట్ అన్నమాట. అంటే గర్ల్స్ కనిపెడితే గర్ల్స్ పాయింట్, బాయ్స్ కనిపెడితే బాయ్స్. ఇంత రాకని చెప్ప మాకు అప్పుడే. వెరీ గుడ్, వెరీ గుడ్. గర్ల్స్ ఎలాగో చెప్పండి. వెరీ గుడ్. బాయ్స్ 1 పాయింట్. బాయ్స్ 1 పాయింట్ నా పెట్టుకో. టైం లోపే చెప్పేశారు. వెరీ గుడ్ బాయ్స్. నెక్స్ట్ హూ ఇస్ కమింగ్ ఫ్రమ్ గర్ల్స్? వెరీ గుడ్. అసలు తను చేయలేదు. ఫస్ట్ మ్యానా ఉమెనా చెప్పు విత్ యాక్షన్. కంటిన్యూ, ఆ యాక్షన్ కంటిన్యూ చేయాలనుకుంటా, అది ఓకే. నెక్స్ట్ మ్యాన్ అని వాళ్ళకి అర్థమైంది. Somebody said, ఎవరో చెప్పారు ఆల్రెడీ. ఎవరు చెప్తున్నారు? బాయ్స్ గర్ల్స్ అర్థం కాదు. రైట్ రైట్ రైట్. పెద్దగా చెప్పండి. బాయ్స్ 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 చెప్పండి. క్లాస్ కొట్టండి. ప్రణాళికలో ఉన్నటువంటి వారిని బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రభావం మేము భోజనం చేయడానికి మేము వెళ్తుండగా మీ కృప చూపండి. భోజనం చేసి వెంటనే ప్రభావం మేము రెండో సెషన్ ప్రారంభించుకోవడానికి కృప చూపమని కోరుతూ ఉన్నాం తండ్రి. నాయన ఇసే ప్రభా, మరి తండ్రి, మరి మా యొక్క ఎడ్యుకేషన్లో, మా యొక్క కెరియర్లో మేము ఎలాంటి మెళకువలు తెలుసుకుని ఉండాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా రెండో సెషన్లో మేము నేర్చుకుని పోతా ఉన్నాం. మీ లాస్ట్ జేమ్స్ గారు కూడా వాక్యాన్ని అందించడానికి రానయ్యండుగా మీ కృప చూపమని కోరుతూ ఉన్నాం తండ్రి. ఈ యొక్క మొదటి సెషన్ అంతలో మీ తోడుగా ఉండి మమ్మల్ని నడిపించినందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. జాయిస్ సిస్టర్ కూడా ప్రభానైనా మాతో కలిసి ప్రభానైనా ఈ యొక్క పరిచయంలో పాల్గొంటూ కానీ రాష్ట్రాలు కూడా మీరు దీవించి ఆశ్రయించడం కోరుతున్నాను తండ్రి. సమస్త మహిమాలంతా ప్రభావం మీకు ఆరోపిస్తూ చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ ఫోన్ చేయండి, తీసుకోండి, ప్లేట్లు తీసుకోవడం మంచిది. నా నుంచి కొట్టుకుంటున్నారు అక్క, నా నుంచి కొట్టుకుంటున్నారు అక్క.